సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినపు వేళ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. I bring greetings in the name of our Lord Jesus Christ as we bring God's word to you. ఓకే, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మీతో కలిసి సహవాసం కలిగి ఉండటానికి, వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత ఇక్కడ నడిపిస్తున్న దైవ సేవకులకు, ఎల్డర్స్కి, సంఘమంతటి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. I praise God for giving me this opportunity to share God's word with you this morning, and I also thank the church elders for giving me this opportunity. ఓకే, మీ మధ్యకి రావడానికి దైవ సేవకులు ప్రపాల్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. వారికి నేను ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడున్న పాస్టర్ గారికి వాడండీడ్లో వారు పరిచయం అయ్యారు, ఇక్కడ వారు ఉన్నారు. వారికి మరి ఈ సంఘాన్ని నడిపిస్తున్న వారందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. I thank Pastor Prabhupal Garu, through whom I came here, and I also thank Pastor here who used to work in word and deed, and all of you for having me here this morning. రైట్, ప్రియులారా, మరి చెప్పినట్లుగా నా పేరు ఐజయ్య. నేను చిన్నప్పటి నుంచి అంధుడుగా, అంటే బై బర్త్ బ్లైండ్. సో నాకు మ్యారేజ్ అయింది. పాస్టర్ గారి పేరు సూజన్. దేవుడు ఒక బాబునిచ్చాడు, బాబు పేరు హిల్కియా. మరి కుటుంబ సమేతంగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాం. I'm a born blind person, and I've been married to Susan, and we have a son, and we are continuing in God's ministry by God's grace. మీరు గమనించండి, నా వర్తమానాలు వినటానికి ఆరాధన టీవీలో నా వర్తమానాలు వస్తాయి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు మీరు చూడవచ్చు. My messages are broadcasted on Aradhana TV every morning at 6 a.m. So if you would like to watch those, please join with me at 6 a.m. on Aradhana TV. అలాగే మరి క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. ఆ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. So there is a YouTube channel that I also speak on. It's called Kristu Aradhana Dhwani. Kristu Rakada Dhwani. Yes. And please subscribe and also share it with your friends. ఓకే, మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాం. మరి బైబిల్ స్కూల్లో అనేక మంది సేవకులకి తర్ఫీదు ఇస్తుంటాము. అలాగే సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాము. కనుక మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. As I travel across different places, I also teach in Bible college, also share God's gospel at different places. Please uphold us in your prayers. ఓకే, ఈరోజు మరి దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. As God, who is word, speaks to us, let us all prepare our hearts to listen to his voice. ఓకే, దేవుడు మనుషులతో మాట్లాడటానికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతులనైనా దేవుడు మాట్లాడగలడు. అందులో ముఖ్యమైన పద్ధతి దేవుని యొక్క వాక్యం. God speaks to us through various sources, and one of the primary ways in which God speaks to us is through his word. ఓకే, ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. Shall we look to the Lord in prayer? పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఇక్కడ సంఘం నడిపిస్తున్న దైవ సేవకులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘం అంతటి కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంఘము దినదినము ఫలాభివృద్ధి పొంది ఒక చెట్టు వలె ఫలించినట్లుగా చేయండి. మీ రాకడలో ఎత్తబడే సంఘములో ఉన్నట్లుగా అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మనం చేస్తున్నాం. ఈరోజు క్రీస్తును మాదిరిగా తీసుకునుట ఈ అంశమును గురించి కొంత మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినపు వేళ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం.
Once again, I greet you all in the name of our Lord Jesus Christ as we gather here to listen to God's word. ఓకే, ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తును మాదిరిగా తీసుకొని నడుచుకొనుట. The topic that we have for today is to follow Christ as an example. దీనికి మూలవాక్యముగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం మూలవాక్యంగా తీసుకుంటున్నాం. అది మీ బైబిల్లో టిక్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు కూడా మీ కొరకు మరి బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకు మాదిరి ఉంచి పోయెను. Yeah, we have taken 1 Peter chapter 2 verse 21. This would be the base verse. To this you were called because Christ suffered for you, leaving you an example that you should follow in his steps. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు భక్తుడు మరి సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక దగ్గర నుంచి యోధా పత్రిక వరకు మొత్తం 7 లెటర్స్ ఉంటాయి. వీటిని సార్వత్రిక పత్రికలు అని పిలుస్తారు. Peter is writing to the universal church here, and right from the book of James, we see that letters have been written to up to Jude, book of Jude. These are the epistles written to the universal church. మనం క్రొత్త నిబంధనలో చూసినప్పుడు రకరకాల పుస్తకాలు మనకు కనిపిస్తాయి. అందులో కొన్ని సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకాలు, కొన్ని వచ్చేసి ఒక సంఘానికి సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఒక ప్రాంతానికి సంబంధించి, మరి కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి పత్రికలుగా ఈ క్రొత్త నిబంధనల పుస్తకాలు మనం గుర్తించవచ్చు. In the New Testament, we see that few books are written for universal church and few are for local places. For few of them are for specific persons. ఓకే, అయితే ఈ పేతురు రాసిన పత్రికను మనం చూసినప్పుడు ఎస్పెషల్లీ ఇతను ఆ సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు క్రైస్తవ సంఘం హింసల ద్వారా చెదిరిపోయినప్పుడు వారందరినీ బలపరచడం కోసం రాశాడు. Book of Peter has been written by Apostle Peter to the universal church as they were going through the persecution, to strengthen them and to stand firm during this hour of persecution. యా, సో ఈ పేతురు గారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు క్రైస్తవ సంఘానికి ఒక నాయకుడుగా ఏర్పాటు చేయబడినట్లుగా యేసుక్రీస్తు వారు అనౌన్స్ చేసినట్లుగా మనం చూస్తాం. We see that the Lord Jesus himself calls Peter to be one of the key leaders of the church. ఓకే, యేసుక్రీస్తు వారు మరి 12 మందిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి సంఘ బాధ్యతలు వారికి అప్పగించబడ్డాయి. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మరి పేతురు, యోహాను, యాకోబు అట్లా మనం చూస్తాం అనుకోండి. సో అందులో ఫస్ట్ పర్సన్గా మనకి పేతురు గారు కనిపిస్తారు. Lord Jesus has chosen 12 people as his disciples and given them a charge to continue the ministry as a church, and we see Peter being the key person within that 12 disciples. ఓకే, మొదటి శతాబ్దంలో ఈ క్రైస్తవ సంఘం అనేది హింసలకు గురైనప్పుడు మరి యెరూషలేము నుండి ఆయా ప్రాంతాలకి చెదిరిపోవటం అనేది జరిగింది. During the first church days, the church has been persecuted and they have scattered into different parts of the world. ఆ సమయంలో మరి క్రైస్తవులంతా ఒక చోట లేరు గనక, వాళ్ళంతా చెదిరిపోయి ఉన్నారు గనక, అదే సమయంలో చాలా శ్రమలు అనుభవిస్తూ మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో వారిని బలపరిచే దానికోసం ఈ పత్రిక రాయవలసి వచ్చింది. Since believers who were going through persecution have been scattered and they were not at one place, this epistle or this letter was written by Peter to strengthen them in their faith. ఓకే, సో ఈ పేతురు రాసినటువంటి పత్రికలో ఆ పత్రిక మనం చదువుతూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి అనుకోండి. అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ చెదిరిపోయినటువంటి క్రైస్తవులందరికీ లేక బలహీనపడుతూ, లేకపోతే శ్రమంలో ఉండి, లేకపోతే నేను అసలు ఎలా బ్రతకాలి, నా జీవితం యొక్క గురేంటి అని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో పేతురు రాసినటువంటి పత్రిక ఎంతో ఇంపార్టెన్స్, ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. Several things were touched upon in this letter, and then
this becomes very instrumental for those who are weak, who are going through different difficult situations, whose faith is shaken. To such of those, this letter addresses those issues. ఓకే, సో ఈ పేతురు రాసిన పత్రిక మనం ఒకసారి ఫ్రీగా మనకు టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా చదివినప్పుడు అతడు ఈ పత్రిక ఎందుకు రాశాడో అనేకమైనటువంటి ఆ ఉద్దేశాలు, వాటిని అంటారు ఎయిమ్స్ అండ్ యాక్టివిటీస్ అని, ఎందుకు ఈ పత్రిక రాయబడిందో అనేకమైన ఉద్దేశాలు మనం గుర్తించవచ్చు ఈ పత్రికలో. During our free time, when we go through this letter of Peter, we would understand the objectives or the purpose with which Peter has written this letter. ఓకే, ఈ పత్రికలో ఉన్నటువంటి ఉద్దేశాలలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు ఎవరైతే రక్షించబడి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నారో, లేకపోతే నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి, నేను పరలోకములో ఉండాలి అనుకుంటున్నారో వారందరికీ పౌలు గారు పేతురు గారు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు. One of the key objectives of writing this letter is written for those who think they are born again, they are believers and who are going to be raptured during Christ's coming. For them, Peter highlights one thing. ఓకే, యేసుక్రీస్తు వారు మరి మీ కొరకు ఈ భూలోకానికి వచ్చి మానవ జన్మలో ఉండి మానవ శరీరాన్ని ధరించుకొని ఎక్కడ మీ కొరకు ఎన్నో శ్రమలు పొంది వెళ్ళారు. అయితే మీరు తన అడుగు జాడల యందు నడవాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఆ విషయాన్ని మీరు గమనించాలని పేతురు సంఘానికి నొక్కి చెప్తున్నాడు. That key thing that he highlights in this book is that the Lord Jesus came into this world as a man in flesh. He suffered for the world and he left the world, giving an example that we might all follow that example. ఈరోజు క్రైస్తవుడు గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏంటంటే, ప్రతిరోజు మనం ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి మరల నిద్రపోయేంత వరకు మనం గుర్తుంచుకోవలసిన, పాటించవలసిన ఒక ముఖ్యమైన విషయం యేసుక్రీస్తును మాదిరిగా తీసుకొని నడుచుకొనుట. As Christians, we all must remember one key thing in our lives whenever we deliberate in our daily activities is to follow the example of Christ every day. యేసుక్రీస్తు వారు మనకి మాదిరి చూపించటానికి ఈ భూలోకానికి వచ్చేలేరని ఆ ముఖ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. Jesus came into this world to show an example to us. ఓకే, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో అంటే మొదటిసారి భూలోకానికి వచ్చి వెళ్ళారు మనకు తెలుసు. ఆయన మొదటి రాకడలో వచ్చి వెళ్ళటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ మనం ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఆ కారణాలు చాలా ఉంటాయి. In his first coming of the Lord Jesus into this world, there are many reasons why he came, and if we have to list them out, there are so many reasons. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో భూలోకానికి వచ్చారంటే మనం ఎంతవరకు ఆలోచిస్తామంటే ఆయన రక్షకుడుగా ఉండటానికి, ఒక రక్షణ కార్యం చేయటానికి, మానవ జాతిని రక్షించడానికి వచ్చాడని జనరల్గా మనం చెప్పుకుంటాం. ఆ విషయాన్ని మనం ఒప్పుకుంటాం, నమ్ముతాం. One of the key objectives of the Lord's coming into this world, we believe, is that he came to save the sinners, the lost world. అయితే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఉద్దేశాలతో ఇక్కడికి వచ్చారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. When the Lord Jesus came into this world for the first time, he came with different objectives. అందులో ఒక విషయం ఏంటంటే మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. యేసు అంటేనే అర్థం రక్షకుడు. కాబట్టి మానవ జాతిని రక్షించాలని, మానవ జాతి యొక్క పాపాలు క్షమించాలని, వారి శిక్షను తొలగించాలని, వారికి మోక్షం ఇవ్వాలని వచ్చాడు. సో అది వన్ ఆఫ్ ద రీజన్. He came to save the humanity from their sins. The very name Jesus means savior. So his primary objective certainly is to save the world. అయితే మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మానవ జాతిని రక్షించడానికి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉద్దేశాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఆలోచించవచ్చు. అందులో మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ భూలోకములో ఉన్న మానవ జాతి మొత్తానికి ఒక ఛాలెంజ్గా మనుషుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఒక మాదిరి చూపించడానికి వచ్చాడు. He not only came to save sinners from their sins, but also he came to set an example to the humanity on how to live a life, a godly life is a purpose with which he came. ఓకే, యేసుక్రీస్తు మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. ఓకే, అందుకే ఆయన రక్షకుడు అయ్యాడు. అయితే ఇప్పుడు మరొక విషయాన్ని మనం గమనించడం లేదు. ఈ ప్రపంచం మొత్తంలో మనం ఆలోచిస్తే
ఆదాము నుంచి ఇప్పటి వరకు మానవ జాతికి మాదిరి చూపించగలిగిన వ్యక్తి ఒక్కడైనను లేడు. Right from the times of Adam till today, there is absolutely nobody in entire human race who could lead exemplary life. మానవ జాతిలో మనం పరిశీలన చేసినప్పుడు ఎంతో మంది ప్రవక్తలుగా కనిపించవచ్చు, గురూజీలుగా కనిపించవచ్చు, దైవాలుగా పిలిపించుకోవచ్చు, లేకపోతే వాళ్ళు గొప్పవాళ్ళుగా పిలిపించుకోవచ్చు. కానీ ఒక పర్ఫెక్ట్నెస్ చూపించి మానవుడు అనేవాడు ఇలా బ్రతకాలి అని చెప్పటానికి బైబుల్లో కానీ బయట కానీ ఇంతవరకు మానవ జాతిలో ఒక్కడైనను లేడు. There are so many prophets, there are so many people who claim to be gurus and demigods, but nobody within the Bible or outside of it has ever lived a perfect life. ఇప్పుడు ఎంతో మంది వచ్చారు, మానవ జాతికి తమ్ము తాము పరిచయం చేసుకున్నారు. ఇదిగో నేను గురువుని అన్నారు, లేక నేను దైవాన్ని అన్నారు, లేక నేను అవతార పురుషుని అన్నాడు, లేక నేను ప్రవక్తను అన్నారు. ఇట్లా మన బైబిల్లో అవ్వచ్చు, అలాగే ఇతర గ్రంథాల్లో కావచ్చు, లేకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా మన హిస్టరీలో చూడొచ్చు. ఎటు వైపు నుంచి చూసినా సరే మానవుడు అనేవాడు ఇలా బ్రతకాలి, అసలు మానవుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి దాఖలాలు ఇంతవరకు మన హిస్టరీలో కానీ బైబిల్లో కానీ అదర్ సైడ్ కానీ కనపడవు. So many people came and introduced themselves as great men, God men, and great gurus in different forms, in different times, and within the Bible, outside the Bible, in history. If you look at, there were so many people who came into history, in history, but then nobody could ever set an example and lead a perfect life to follow, for humans to follow. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఈ భూలోకంలో పుడుతున్నాడు, కొన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడు, ఏదో ఒకరోజు మరణిస్తున్నాడు. అయితే మరణించే లోపు నేను పర్ఫెక్ట్గా బ్రతికినని ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. చెప్పకుండానే ఈ లోకాన్ని వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. Every person who is born is living a life for a few years and then dying, but then nobody who left the world has ever said, I lived a perfect life. ఓకే, సో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు బైబిల్లో చూడొచ్చు, లేకపోతే హిస్టరీలో చూడొచ్చు, లేక వేరే పుస్తకాల్లో చూడొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి ఇదిగో నేను జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు నేను చాలా పర్ఫెక్ట్గా బ్రతికానండి, అసలు మానవుడు ఎలా బ్రతకాలో అలా నేను బ్రతికాను అని చెప్పగలిగిన వ్యక్తిని ఒకరినైనా మనం చూడగలమా అంటే చూడలేం. Even if we look at the scriptures or outside of it, or look at the history and any other places, nowhere nobody has ever claimed that they lived a perfect life and set an example for anybody to follow. సో యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆయన యొక్క మొదటి రాకడ గురించి మనం ఆలోచిస్తే ఆయన మనస్సులో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒకటే మనకు తెలిసినట్టుగానే మానవ జాతి అందరిని రక్షిద్దామని వచ్చాడు. ఓకే, అదే సమయంలో మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ మానవ జాతిని సృష్టించాడు కాబట్టి మానవ జాతి ఎలా బ్రతకాలో మానవుడికి తెలియదు కాబట్టి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించడానికి ఇక్కడికి వచ్చాడు. Lord Jesus came for saving the world, that we all accept, but then he had many other objectives, that while he created humanity, he wanted to show human beings on how to live as humans, is a purpose with which he also came. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మీరు ఎలా బ్రతకండి అలా బ్రతకండి అని చెప్పి ఒక పెద్ద థియరీ మనకిచ్చి, లేక కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పి ఒక గ్రంథం రాసి వెళ్ళడం కాదు. Lord Jesus did not just came and then give lectures or in theory he just explained how we should live and left. That's not the case. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారంటే ఈ భూలోకంలో ఒక వ్యక్తి ఎలా బ్రతికితే అది పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఉంటుంది, ఎలా బ్రతికితే ఆ వ్యక్తి మరి ఒక సత్పురుషుడు అవుతాడు, లేక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ఆయన థియరీ రూపంలో చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా అంటే తన జీవితంలో బ్రతికి ఇక్కడి నుంచి వెళ్ళాడు. Lord Jesus not only explained how we ought to live for us to inherit eternal life, but also he practically lived it in front of people and he demonstrated it on how to live a perfect life. ఓకే, ఆ విషయాన్ని పేతురు గారు ఇక్కడ సార్వత్రిక సంఘానికి గుర్తు చేస్తూ మీరు రక్షించబడ్డారు మంచిదే, అయితే మీరు ప్రస్తుతానికి అనేకమైన ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్నారు, ఆ తర్వాత ఎలా బలపరచబడాలో మీకు అర్థం కావట్లేదు, ఈ శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు లేక ఒంటరితనంలో ఉన్నప్పుడు మీరు బాగా ఫీల్ అవుతున్నారు కదా, కాబట్టి యేసుక్రీస్తును మాదిరిగా తీసుకొని
మీ జీవితంలో నడుచుకోవాలని ఆనాడు సార్వత్రిక సంఘానికి పేతురు గారు చెప్పారు. While the first church got scattered across different parts of the world, Peter was admonishing or explaining them while they are scattered and going through persecution on how to lead a life that is set an example by the Lord Jesus. ఆ రోజు పేతురు గారు చెప్పినటువంటి మాటలు అప్పుడున్న సార్వత్రిక సంఘంకి మాత్రమే కాకుండా ఇప్పుడున్న సార్వత్రిక సంఘానికి వ్యక్తిగతంగా మనకు కూడా వర్తిస్తాయి కనుక ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఆరాధనలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను యేసు క్రీస్తును పోలి ఎంతవరకు నడుచుకోగలుగుతున్నానో ఇది ఆలోచించాలి. These words written to that those days to that church, the church of those times, are not just applicable for them, but they are very relevant for us as well, and we ought to examine as we gather here for worship on how we are leading a godly life. ఓకే, మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఓకే, అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు మంచి బైబిల్ పరిజ్ఞానం ఉండొచ్చు, మనం ఎంతో భక్తి కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ యేసు క్రీస్తును పోలి నడుచుకునే విషయానికి వచ్చేసరికి మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఈరోజు We might be born again for many years, we might know scriptures very well, we might be doing many activities for the Lord, but then we ought to examine today how much we are following Christ and following the example that he has set. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర మనం చదువుకున్నప్పుడు, అలాగే ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, ఆయన బోధల గురించి మనం ఆలోచించినప్పుడు మనకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి తెలుసు. కాబట్టి మరి యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టైల్, ఆయన బ్రతికిన విధానం ఎలా ఉంది, ఈ రోజు ఒక క్రైస్తవుడిగా మనం ఎలా బ్రతుకుతున్నామని చూసుకోవాలి. While we look at the life, the teachings, the principles that the Lord Jesus followed while he was a human, we ought to examine ourselves and check, introspect of how we are following that example and we are living a life that Jesus has set before us. ఓకే, ఈరోజు మరి మనం క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు, లేక విశ్వాసులు అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆరాధన చేస్తూ ఉండొచ్చు, భక్తి చేస్తుండొచ్చు. కానీ వ్యక్తిగత పరిశీలనలో యేసుక్రీస్తుతో మనం పోల్చుకోగలిగినప్పుడు ఎంతవరకు ఆయనను పోలి నడుచుకుంటున్నాం అంటే పర్సంటేజ్ ఆలోచిస్తే మరి 100కి మనకి ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు యేసుక్రీస్తుతో మనం నడుచుకుంటున్న పర్సంటేజ్? We might be born again, following the scriptures, we might be meditating scriptures, worshipping the Lord, being devoted to the Lord. But then if we look at, if we introspect and calculate the percentage to which we are aligned to the image of Christ, how much of the percentage of us are Christ-like? ఒక విషయం మనం ఆలోచిస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడింది ఎవరంటే అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు. అంటే అంతియోకయలో కొంతమంది యేసుక్రీస్తును పోలి నడుచుకున్నారు. వారిని బట్టి క్రైస్తవులు అనే పేరు ప్రపంచం మొత్తానికి వచ్చింది. The first time Christians were called Christians at Antioch, since they followed Christ and they lived like Christ, so the world started calling them Christians. అపోస్తుల కార్యాలు 11:26లో ఆ విషయాన్ని మనం చూసినప్పుడు మొదట అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులని పిలువబడిరి అని మనం చూస్తాం. If you look at Acts 11:26, that's where it says that the church at Antioch, they were called Christians. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. మొట్టమొదటగా యెరూషలేములో సంఘం ఏర్పడింది. యెరూషలేములో చాలా కాలం నుంచి క్రైస్తవులు ఉంటున్నారు, దేవుని ఆరాధించారు, భక్తి చేశారు. కానీ క్రైస్తవులు అనే పేరు వాళ్ళకి రాలేదు. Though the first church was formed in Jerusalem and they were following Christ and they were spreading the gospel also, but yet they were not called Christians first. యెరూషలేములో ఉన్న సంఘం మరి తల్లి సంఘం అయినప్పటికీ, అక్కడ పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పటికీ, ఆది అపోస్తులు అక్కడ వర్క్ చేసినప్పటికీ, మరి యెరూషలేము సంఘం ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులు అనేటువంటి పేరు వారు పిలిపించుకోలేకపోయారు. Though the first church was founded in Jerusalem and the outpouring of the Holy Spirit was witnessed in Jerusalem and all the apostles were based out of Jerusalem and the church was very vibrant there, yet it was not called Christians. ఓకే, అయితే యెరూషలేము నుంచి కొంతమంది అంతియోక ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు కూడా ఒకప్పుడు యెరూషలేములో విశ్వాసులే. అయితే అంతియోక ప్రాంతానికి వచ్చి అక్కడ వారు ఒక చర్చిగా కూడుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఈ అంతియోకయలో ఉన్న వారికి క్రైస్తవులు అనే పేరు మొట్టమొదటిసారిగా వచ్చింది.
few Christians moved from Jerusalem to Antioch, and they started following Christ from there, and they started living a life there, testifying Christ. They were called Christians first. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మరి యెరూషలేము సంఘం అది తల్లి సంఘం కదా, వాళ్ళు సీనియర్స్ కదా, మరి వారికి వాక్యం బాగా తెలుసు, మరి పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవాలకు ఉంది, మరి ఎంతో భక్తి చేశారు, అపోస్తుల బోధలో ఉన్నారు. బట్ వారికి క్రైస్తవులు అనే పేరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అంత్యోకయలో ఉన్న సంఘం ఎలా తెచ్చుకోగలిగింది? Church at Jerusalem was the head of the church, was the base of the church or Christianity in those times. They had Holy Spirit outpour, and they demonstrated God's power. They experienced God's works in their lives during their ministry, yet they could not be called as Christians. Why? ఓకే, అయితే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, క్రైస్తవులు అంటే కేవలం ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, బైబిల్ పట్టుకోవడం, చర్చికి రావడం కాదు. యేసుక్రీస్తును పోలి అంత్యోకయలో ఉన్నటువంటి ఆ చిన్న గుంపు లేక ఆ చిన్న బ్రాంచ్ వాళ్ళు అక్కడ యేసుక్రీస్తును పోలి నడుచుకోవటం వల్ల వారిని చూసిన వాళ్ళు ఫస్ట్ టైం అక్కడ అంత్యోకయలో వీరిని క్రైస్తవులు అని పిలిచారు. Christianity is not just all about reading the scriptures, praying, attending church, and being in activities, but church at Antioch went beyond that of following Christ and following the example of Christ, and hence they were called Christians. క్రైస్తవ్యం అనేది మనం అనుకుంటున్నట్టుగా ప్రార్థన చేసుకున్నాం, లేక బైబిల్ చదువుతున్నాం, లేక చర్చికి వెళుతున్నాం, లేకపోతే ఏదో కొన్ని భక్తిలో మనం ఉంటున్నాం అనేది కాదు. కానీ యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతకటానికి మనం ప్రయత్నం చేసినప్పుడే అది క్రిస్టియానిటీ కిందకు వస్తుంది. Christianity is not just all about reading the Bible and praying and doing some activities of Christ, but then following Christ as an example, living like Christ is Christianity. అందుకనే అంత్యోకయలో ఉన్నటువంటి అక్కడున్న సంఘస్థులు ఏం చేశారంటే, వాళ్ళు యెరూషలేము నుంచి వచ్చారు, వాళ్ళకి పెద్ద వాక్యం తెలియదు. అయితే వారు చేసింది ఏంటి? వారు యేసుక్రీస్తును పోలి నడుచుకుంటూ ఆయనలాగా ఉండటానికి మొదలు పెట్టారు. Those Christians who moved from Jerusalem to Antioch, they may not have known the scriptures so well, but they started living like Christ. అప్పుడు ఈ అంత్యోకయలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభు శిష్యుల్ని, ఎవరైతే ఆయన దగ్గర శిష్యులుగా ఉండి యేసుక్రీస్తులాగా నడుచుకుంటున్నారో వారిని చూసి ఏమన్నారంటే, ఇరుగుపొరు వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు రా అంటే క్రైస్ట్ ఫాలోవర్స్, క్రైస్తవులు రా అని పిలవటం జరిగింది. Those disciples who started living like Christ, they were called, the neighbors, the local people have seen their lives and started calling them as followers of Christ, Christians. ఓకే, అంత్యోకయ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ మంచి పేరు ఈరోజు మనందరికీ వర్తించింది. సో వారిని బట్టి ఈరోజు అందరూ మనల్ని క్రైస్తవులని పిలుస్తున్నారు, మనం పిలిపించుకుంటున్నాం. For the kind of lives that people at Antioch have lived, they were called Christians, and we are also now called Christians, and we are enjoying that being called Christians. రైట్. సో ఇప్పుడు మనం నిజంగా క్రైస్తవులుగా పిలిపించుకోవటం లేక పిలవటం గుర్తింపు పడటం అనేది కాదు, కానీ ఒక క్రైస్తవుడిగా వాక్యానుసారంగా ఆలోచిస్తే మనం క్రీస్తును పోలి నడుచుకునేవారుగా కనిపించాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. It's not just enough to be called Christians, but we ought to live like Christ is what the scripture is admonishing us to. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపించి వెళ్ళటానికి ఈ భూలోకానికి వచ్చి మరి సక్సెస్ అయి అన్ని విషయాల్లో మనకు ఎలాగ బోధించారో అలాగ ఆయన పాటించి మరి చక్కగా మాదిరి చూపించి వెళ్ళారు కనుక యేసుక్రీస్తును మనం మాదిరిగా తీసుకొని నడుచుకోగలిగినప్పుడు మరి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఆ ప్రవేశం అనేది మనకి లభిస్తుంది. When we follow Christ, who has come and lived a perfect life, who not only mentioned or not only told about a perfect life, who practically followed it, if we also live like that, then we inherit the kingdom of God. ఓకే, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, తాను మాదిరిగా చూపించడానికి లేక ప్రపంచం మొత్తానికి నేనే మాదిరి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పటానికి మానవ జాతిని 2 ప్రశ్నలు అడిగాడు. When Jesus came to set before us an example to follow, he posed 2 questions. మొదటి ప్రశ్న ఏంటంటే,
ప్రపంచంలో మీలో ఎవరైనా పాపం లేని వారు ఉంటే నాకు చూపించండి, ముందుకు రండి అని అడిగారు. The first question was, if there is any person who is sinless, please come forward. అది మీలో మరి పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, మాదిరి చూపించగలిగిన వాళ్ళు, సంపూర్ణంగా ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని ప్రభు అడిగితే దానికి ఎవరు జవాబు చెప్పలేకపోయారు. When the Lord Jesus asked if there is a sinless, complete, perfect person existing in the world, nobody could respond to that. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి పాపి అని, లేదా తనలో ఏవో కొన్ని లోపాలు ఉన్నవని, మరి ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణుడు భూమి మీద లేడు అని యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నని బట్టి ఆన్సర్ రాలేదు కనుక మనకు అర్థమైంది. When the Lord Jesus did not get any response to that question, what we understand, what we derive it is that there is nobody in this entire world who is sinless, who is perfect. ఓకే, సో యేసుక్రీస్తు వారు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే యోహాను సువార్త 8:46లో ఉంటుంది. సరే, మీరందరూ పాపం చేశారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు, మరి పాపము లేనోళ్ళు, మరి పర్ఫెక్ట్ ఉండేవాళ్ళు ఉండమంటే ఎవరు మీరు చూపించట్లేదు అని యేసు ప్రభువు అన్నాడంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అంటే నాలో ఈ పొరపాటు ఉందని, నాలో ఈ లోపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అని చెప్పి మరలా ప్రపంచాన్ని సవాల్ చేసి అడిగారు. So the second question that the Lord Jesus posed to the world is, can anyone prove me guilty of sin? Because nobody responded to the first question, he went on to ask this second question. సో అర్థం చేసుకోండి, యేసు ప్రభు అడిగిన రెండు ప్రశ్నలకి ప్రపంచం జవాబు ఇవ్వలేకపోయింది. ఒకటేమో మీలో పాపము లేని వారు ముందుకు రండి అంటే ఎవడు రాలా. రెండవది, సరే నాలో ఏమన్నా తప్పు ఉందో చూపించండి అంటే ఎవడు చూపించలా. For both the questions, nobody could respond. The first question being, is there anybody who is sinless or perfect? Nobody could respond. Even for the second question, that whether anybody can prove him to be guilty of any sin, nobody could come forward. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే యేసుక్రీస్తు తప్ప పరిపూర్ణుడు భూలోకంలో ఎవరు లేరని, యేసుక్రీస్తు ఒక్కడే మానవ జాతికి ఒక మాదిరి చూపించగలరని ఈ రెండు ప్రశ్నల ద్వారా మనకు అర్థమవుతుంది. So what we understand from these two questions and the responses is that there is absolutely nobody who is sinless except the Lord Jesus. అందుకని యేసుక్రీస్తు వారు మరి భూలోకానికి వచ్చి చక్కగా మానవ జన్మ కావాలని తీసుకొని, మానవ శరీరం కూడా కావాలని శరీరాన్ని ధరించుకొని, మన మధ్యలోనే ఒక సింపుల్గా మామూలుగా సాధారణమైన వ్యక్తిగా ఇక్కడ జీవించి ప్రతి విషయంలో కూడా ఎలా బ్రతకాలో చక్కగా బ్రతికి చూపించి వెళ్ళిపోయారు. Lord Jesus came into this world taking a human birth, taking a human form and demonstrating how to lead a life in a very simple terms, living like a very common man. సో ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే మనం ఏవేవో థియరీలు చదువుతున్నాం, ఆలోచిస్తున్నాం, లేకపోతే అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు మనకు చూపించినటువంటి మాదిరిని మనం ఒక లైఫ్ టార్గెట్గా పెట్టుకొని, లేదా ఒక సవాలుగా తీసుకొని, యేసుక్రీస్తు వారు ఇలా బ్రతికాడు కదా, ఒక క్రైస్తవుడుగా లేక ఆయన శిష్యుడుగా మరి నేను ఎందుకు ఇలా బ్రతకలేకపోతున్నానని మనం ఆలోచించలేని పరిస్థితిలో ఉంటున్నాం. What we are not seriously contemplating or pursuing is to live like Christ. What we are not seriously considering is why we are not able to live like Christ when he could live such a life. ఈ భూలోకంలో మానవ జాతి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరెలా బ్రతుకుతున్నారనేది మనకు అనవసరం. కొంతమంది మనకంటే మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మనకంటే చెడ్డోళ్ళు ఉండొచ్చు. When we think of how others are living, there could be people who are better than us or people who are not so good than us, but then that's immaterial to us. ఇతరులతో మనల్ని పోల్చుకోవాల్సిన పని లేదు, పోటీ పడాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు, ఇతరుల మీద మనం అసూయపడాల్సిన పని కూడా లేదు. We don't need to be comparing ourselves with others, nor we don't need to get into any competition to live like others. మనం పొలాని వ్యక్తిలాగా ఉండాలి అని ఈ లోకములో ఒకవేళ అనుకుంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా కొన్ని లోపాలు మనకు కనిపిస్తాయి. మనం అనుకునేది కరెక్ట్ కాదు. If we set somebody as an example in this world or from this world, we can see certain things that are not good in our sight, or he might be having some lackings. రైట్. సో ఈ లోకంలో మనం ఏ వ్యక్తిని చూసినా ఆ వ్యక్తిలో కొన్ని లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తే నేను పర్ఫెక్ట్గా బ్రతికాను అని చెప్పలేనప్పుడు ఒక వ్యక్తిని మనం మాదిరిగా తీసుకుని ఎలా నడవగలుగుతాం?
if we consider somebody in this world who himself has some struggles, some lackings, some weaknesses, shortcomings, how can we consider that person to be our example to follow? యేసుక్రీస్తుని ప్రతి విషయంలో కూడా మనం మాదిరిగా తీసుకొని నడుచుకోవటానికి ఆయన మనందరికీ సూట్ అవుతాడు. We can follow Christ as an example for all of us to follow him as an example. ఆ ఉదాహరణ మీకు చెప్పాలంటే గలతీలకు రాసిన పత్రిక 4:19 పౌలు గారు ఇలా తెలియపరుస్తున్నాడు. గలతీ పత్రిక 4:19. If you look at Galatians chapter 4 verse 19, ఎస్, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నదని ఆయన గలతీ సంఘాలకు తెలియపరుస్తున్నారు పౌలు గారు. my dear children, for whom I am again in the pains of childbirth until Christ is formed in you. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని రక్షించటానికి మొదటిసారి చాలా ప్రసవేదన పడ్డాను, మరలా మీలో క్రీస్తు స్వరూపం తీసుకురావటానికి ఇప్పుడు కూడా నేను ప్రసవేదన పడుతున్నాను అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. What Apostle Paul means by these words is that for your salvation I have taken birth pains, and again to have the image of Christ formed in you, I am going through these birth pains. ఎస్, కాబట్టి మిమ్మల్ని రక్షణలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం మేము. ఒక స్త్రీ ఆ శిశువును కంటానికి ఎలా ప్రసవేదన పడిద్దో అలాగే మిమ్మల్ని రక్షించడానికి మొదటగా ప్రసవేదన పడ్డాను, అది చాలట్లేదు. ఇప్పుడు రక్షించబడినటువంటి మీలో క్రీస్తు యొక్క స్వరూపం రావాలి అంటే క్రీస్తుని మీరు పోలి నడుచుకోవాలని మళ్ళీ సెకండ్ టైం మీకోసం నేను శ్రమ పడుతున్నాను అన్నట్టుగా పౌలు గారు తెలియపరుస్తున్నాడు. Apostle Paul says here that he went through birth pains, kind of a pain, a labor that a woman goes through to give birth to a child. That kind of a pain he went through for their salvation, but again he is going through such or similar pain to bring image of Christ in the lives of the people here. ఓకే, అలాగే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11:1 మనం చూసినప్పుడు అక్కడ కొరింథీ సంఘానికి కూడా పౌలు గారు ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు మనకు మాదిరి చూపించి వెళ్ళారు, నేను ఆ మాదిరిలో నడుచుకుంటున్నాను కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అక్కడ సంఘానికి తెలియపరుస్తున్నారు. If you look at 1 Corinthians chapter 11 verse 1, follow my example as I follow the example of Christ. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:5 అక్కడ ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి, ఆయన మీరు ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. If you look at Philippians chapter 2 verse 5, your attitude should be the same as that of Christ Jesus. అలాగే హెబ్రీ పత్రిక 12:2 మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 12:2 మరి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ యేసుక్రీస్తును ఒక మాదిరిగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని అక్కడ హెబ్రీ సంఘానికి కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. Also, if you look at Hebrews chapter 12 verse 2, the writer also is admonishing the church at Hebrews in verse 2, let us fix our eyes on Jesus, the author and perfecter of our faith, who for the joy set before him endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ కొరింథీ సంఘంలో కావచ్చు, అక్కడ గలతీ సంఘంలో కావచ్చు, ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో కావచ్చు, అక్కడ హెబ్రీలతో కావచ్చు, ఈ అన్ని సందర్భాలన్నింటిలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తును పోలి మీరు నడుచుకోవాలని అపోస్తులు ఆనాటి సంఘాలకు బోధిస్తున్నట్టుగా ఈ రెఫరెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. What all references we have seen, the implied meaning is that all those early apostles have exhorted the churches to follow Christ as an example. కాబట్టి ప్రియమైన వారు గమనించండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరెలా జీవిస్తున్నారు అని మనం ఆలోచించే బదులు లేక ఇతరులను విమర్శించడం, ఇతరులకు తీర్పు తీర్చడం, లేక ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలు కనుగొని మన టైం వేస్ట్ చేసుకునే బదులు అసలు మనం ఎలా జీవిస్తున్నామో ఆలోచిస్తే బాగుండిద్ది. Instead of wasting time on criticizing others or comparing ourselves with others, it will be great if we can focus on our lives on setting and following Christ. ఓకే, ఇప్పుడు ప్రజల యొక్క కాన్సెప్ట్ ఎలా ఉందంటే అసలు బిజినెస్ వదిలిపెట్టి సైడ్ బిజినెస్లోకి వచ్చేసారు. So a lot of people are leaving their main business, moved into a side business.
సో యేసుక్రీస్తు నడవటం అనేది యేసుక్రీస్తుని పోలి ఆయనలాగా ఉండటానికి ప్రయత్నం చేయటం, అలాగ మన సమయాన్ని ఉపయోగించుకోవటం, మన తలంతులు ఉపయోగించుకోవటం, మన యొక్క దినచర్య డైలీ లైఫ్ని యేసుక్రీస్తులాగా ఉండటం అనేది వదిలేసి ఇతరులు ఎవరు ఎలా ఉంటున్నారు అని చెప్పి కాంట్రవర్షియల్గా మరి వాళ్ళని విమర్శించటం, వాళ్ళ గురించి ఆలోచించటం, లేకపోతే వారిలో ఉన్న తప్పులు పడటం నేటి క్రైస్తవ్యంలో అది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. Instead of setting our lives right to follow Christ, instead of correcting ourselves, instead of aligning our lives to the life of Christ, సో ఈరోజు ఓకే there is so much happening in the Christendom today to criticize and think of others. ఓకే, ఇతరుల గురించి మనం విమర్శించినా, లేక తీర్పు తీర్చినా, లేక వాళ్ళ కోసం ఆలోచించినా, వాళ్ళలో ఉన్న లోపాలు మనం బయటకు తీసినా, ఇదంతా కూడా ఏమైందంటే మన టైం వేస్ట్, తర్వాత మనం అనేక రిస్క్లో మనం పడతాం. If we continue to criticize people, judge people, find faults with others, we would not only waste time, but we would not live our life. క్రైస్తవుడు ఈ లోకములో చేయవలసింది ఏంటంటే మరి తన్ను తాను ఒక క్రీస్తు ఫాలోవర్గా, అంటే యేసుక్రీస్తుని వెంబడించేవాడిగా, ఆయన శిష్యుడిగా తన్ను తాను రుజువు చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. Every Christian ought to prove ourselves as follower of Christ, as a person who is living a life following the example of Christ. ఓకే, మనం ఎప్పుడైతే మరి ప్రతిరోజు ఆ యేసుక్రీస్తును పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తామో, లేక ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా ఇతరులు మనల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి యేసు ప్రభు శిష్యులాగా ఉన్నాడే, లేక యేసు ప్రభులాగా ఇతను నడుచుకుంటున్నాడని ఇతరులు మన గురించి చెప్పుకోగలిగినంతగా, లేక సాక్ష్యం ఇవ్వగలిగినంతగా మన జీవితాన్ని మనం రుజువు చేసుకోవటం అనేది అత్యవసరం. When we follow Christ as an example, and when we practice doing that, when we attempt to follow Christ in our daily connotations, that will establish and prove a testimony for others that we are Christ's disciples, and that is most important thing that should happen in our lives now. ఆది అపోస్తులు చెప్పినటువంటి వారి బోధలో, లేకపోతే వారి యొక్క కాన్సెప్ట్లో, లేదా వారు రాసిన పత్రికల్లో, సిద్ధాంతాల్లో అన్నిట్లో మనకు ఒకటే విషయం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ఒక నాయకుడుగా, ఒక గురువుగా ఉండి మనకు మాదిరి చూపించి వెళ్ళాడు కాబట్టి మనం ఆయనను పోలి నడుచుకోవాలని ఆ రోజు అపోస్తులు పత్రికల్లో బోధించడం జరిగింది. ఈనాడు సంఘానికి కూడా అలాంటి బోధ అత్యవసరమై ఉంది. When we look at the teachings of the early apostles, if we go through their doctrines and their theology, all of them pointed that the Lord Jesus lived a life as a leader, as a model, and we all ought to follow that as an example, and that is the most important thing to be taught to the church these days. సో ఈరోజు వర్తమానం ద్వారా మరి సంఘానికి, మరి ప్రియులైన వారందరికీ మేము తెలియపరచాలనుకున్న విషయం ఏంటంటే, మనం మంచి దినాల్లో ఉంటున్నాం కనుక, ప్రభువు రాకడ సమీపంగా ఉంది, సంఘం ఎత్తబడటానికి కూడా సిద్ధంగా ఉంది కనుక, ఈ అంచి దినాల్లో మనము మన వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుంటూ యేసుక్రీస్తును పోలి నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. As we are living at end times, and as the Lord's coming is very near, we ought to correct our lives. We have to set our personal lives right in following Christ. ఓకే, మన ముందున్న సమయం చాలా తక్కువ, ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అలాగే మనం ఎప్పుడు మరణిస్తామో అది తెలియదు, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇది తెలియదు. కాబట్టి ఏంటంటే మన జీవితంలో మరి యేసుక్రీస్తుని ఒక మాదిరిగా మనం తీసుకొని ప్రతిరోజు కూడా యేసుక్రీస్తుతో పోల్చుకుంటూ, ఆయన ఎలాగున్నాడు, నేను ఎలాగున్నాను, ఏ విషయాల్లో ఆయనలాగా ఉండగలుగుతున్నాను, ఏ విషయాల్లో ఆయనలాగా ఉండలేకపోతున్నాను, ఈ రెండు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. Since the Lord's coming is very near, or we do not know how long we would live in this world, or we don't know how situations are going to change in this world, so we ought to focus on our lives in checking how much we are able to live like Christ, how much we are not able to live like Christ, and keep introspecting and following Christ. ఓకే, యేసుక్రీస్తు మనం పోల్చుకున్నప్పుడు రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే, కొన్ని విషయాల్లో ఆయనలాగా మనం ఉండగలిగినట్టుగా మనకు తృప్తి కలిగిద్ది. పలానా విషయంలో నేను యేసు ప్రభులాగా ఉండగలుగుతున్నానని, సో హ్యాపీ.
అయితే పలానా విషయంలో నేను యేసుప్రభులో ఉండలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. కాబట్టి ఏ విషయాల్లో ప్రభువులాగా ఉండగలుగుతున్నామో సంతోషం. అయితే ఏ విషయాల్లో అయితే మనం ఫెయిల్ అయిపోతున్నామో ఆయా విషయాల్లో మనం కొంచెం కష్టపడి ప్రార్థనాపూర్వకంగా వాటిలో కూడా మనం విజయం సాధిస్తూ యేసుక్రీస్తు లాగుంటానికి మన జీవితంలో మనం ప్రయాసపడాలనేది ఈరోజు వాక్యపు సందేశం. To summarize this message, there are two aspects that we are to think of. One aspect is in the areas that we are able to follow Christ, live like Christ, and we can rejoice about those things. But in the areas that we are not able to be like Christ, we have to prayerfully make every attempt to follow Christ and align ourselves to the life of Christ. చివరకు యేసుక్రీస్తు వారు తాను మరణించేంత వరకు, తన ప్రాణం పెట్టేంత వరకు, మనల్ని రక్షించేంత వరకు అన్ని విషయాల్లో మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళి ఇలాగ బ్రతకాలని చెప్పి ఒక మార్గదర్శకుడుగా ఉండి వెళ్ళారు గనక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా చదువుతూ అపోస్తుల యొక్క బోధ అనుసరిస్తూ మనం అందరం యేసుక్రీస్తును పోలి నడుచుకుంటూ ఆయనకు శిష్యులుగా ఉండాలని, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నిత్య జీవంలో ప్రవేశించాలని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాం. Through the God's word, I would like to exhort that we would all live like Christ as he lived until he died, until he was crucified, until he went up to heaven. As he lived a perfect life, we are also called to live a life following his example. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతులు చెల్లిస్తూ అలాగే సంఘానికి కూడా నేను కృతజ్ఞత తెలియపరుస్తూ మరి ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ మరి ప్రభావితం చెంది ఒక సవాలుగా తీసుకొని ఈ రోజు నుంచి యేసుక్రీస్తులాగా మనం నడుచుకోవటానికి ఆయన మాదిరిగా తీసుకొని ఈ లోకములో విజయవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుతూ ఈ మాటలో ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. Amen. May the Lord grant us all grace to lead such a life that is being Christ-like, and I'm thankful for the opportunity given today. రైట్, ప్రార్థన. తండ్రిని స్తోత్రాలు, విన్న వర్తమానం మా హృదయాలు ఫలింపచేయండి. మేమందరం నాయన యేసుక్రీస్తుని పోలి లోకంలో నడుచుకుంటూ మరి మా జీవిత కాలంలో మేము దీవించబడుతూ అనేకులకు దీవెనకరం ఉండేటట్టుగా సహాయం చేయమని మనం చేస్తూ ఈ ఆరాధన ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని ఇంకా మీరు అభివృద్ధి చేయండి, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ప్రభుని పోలి నడుచుకుంటూ కావలసిన కృప సదాకాలం మనకు దయచేయును గాక. ఆమేన్.